వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత భోజనాలు పంపిణీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ గత 16 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు. వెంకటగిరి ప్రభుత్వం క్లస్టర్ హెల్త్ హాస్పిటల్ ప్రాంగణంలో మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్, లావణ్య, ముద్దల కుమారుడు సూర్య సిద్ధార్థ 5వ జన్మదిన వేడుకలు ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మార్పు సంస్థ వ్యవస్థాపకులు సామాజిక కార్యకర్తగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విద్య, వైద్యం, సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ నిరుపేద కుటుంబాల్లో కాంతి నింపుతూ సేవా కార్యక్రమాలతో అందరినీ మనల్ని పొంది గుర్తింపు పొందారు. ఆయన గత ఏడాది తన సతీమణి లావణ్య జన్మదిన సందర్భంగా ప్రతిరోజు ప్రకృతిని ప్రేమిస్తూ నిత్యం పచ్చని చెట్టు నాటుతూ సుమారు 317 రోజులు విజయవంతంగా కార్యక్రమం కొనసాగుతుంది. తన తనయుడు సూర్య సిద్ధాంతి జన్మదిన సందర్భంగా నేటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేషెంట్లకు ఉచితంగా భోజన పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీకే ప్రసాద్, రమణారెడ్డి, జలగం కామాక్షి, మాజీ డీవీఎంసీ సభ్యులు మోపూరు అడివయ్య, వెందోటి బాబు, పుట్ల కిషోర్ కుమార్, మంగళపురి సురేష్, జోసెఫ్, పల్లిపాటి రవి, కంటపల్లి మణి, పట్టణ పుర ప్రజలు, స్నేహితులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్. సార్ 1 సెకండ్ సార్ ఓకే. సర్జున పవనన్నా సర్జు ఒకసారి ఇద్దరు అన్నా. సార్ చూడాలి. ఎంతసేపు లోపల ఏడ్చాడు, ఇప్పుడు కేక్ మడిగిన అవుతాం. కరెక్ట్ కాదు ఇది. అన్నారండి బాబన్నా, ఏం తొందరగా వచ్చేసారు డాడా? విజయ్, జోసెఫ్ పక్కకి రండి. ఇద్దరు జోసెఫ్ రైట్. చూడు again, once again, happy birthday. Achu. సార్ వాళ్ళగా ప్రిన్సిపల్ అవ్వాలి. నీ చేది నాకు సార్ సార్ రైట్. హ్యాపీ బర్త్డే నాన్న. ఓకే అన్నా అయినా రైట్. నైస్ జాబ్ భయ్యా, యు కంటిన్యూ. రండి ఫోన్ చేయండి. మా సోదరుడు చిగురుపాటి పవన్ కుమారుడు సూర్య సిద్ధార్థకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. పెద్ద హాస్పిటల్లో రోగులకు అందరికీ కూడా ఆయన అన్నదానం చేయాలని మంచి స్ఫూర్తితో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టాడు. మా సోదరుడు చిగురుపాటి పవను ఇటీవల కాలంలో దగ్గర 200 రోజులు అయిందనుకుంటాను. మొక్కలు 300 రోజులంటే
చిగురుపాటి పవన్ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాలక్క, సర్వజ్ఞ యాచేంద్ర గారి చేతుల మీద మొదలు పెట్టాలని చెప్పాడు. మన వెంకటగిరి సంస్థాన యువరాజు చేతుల మీదుగా వాళ్ళ భార్య పుట్టినరోజు నిర్ణయం తీసుకున్నాడు. ఒక నిర్ణయము 360 రోజులు కాదు, అతను బతికున్నంత వరకు, వాళ్ళ భార్య బతికున్నంత వరకు కూడా చెట్లు నాటుతామనే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఈరోజు దాన్ని చాలా సంపూర్ణంగా కొనసాగిస్తున్నాడు. అందరూ కూడా దాని మీద మంచి స్పందన వచ్చింది. ఎందరో పుట్టినరోజులు చేసుకుంటారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, పెద్దలు ఎంతో కోట్లు సంపాదిస్తారు. కానీ చిరంజీవి సిద్ధార్థకి జన్మదిన శుభాకాంక్షలు. సిద్ధార్థ్ వాళ్ళ నాన్న మార్పు అనే సంస్థను ఏర్పాటు చేసి ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాల్ని మొదటి నుంచి కూడా చేస్తూ వచ్చాడు. జన్మకాలం మొక్కలు నాటే కార్యక్రమం అనేటువంటిది మొదట ప్రతిపాదించినప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా జరిగే పనేనా పవన్ అని చెప్పానంటే, లేదు సార్ నేను తప్పనిసరిగా చేస్తాననేసి దిగ్విజయంగా దాదాపుగా సంవత్సరం పాటు రోజు మొక్కలు నాటుతూ ఎగ్జంప్లరీగా అతను ఆ సేవా కార్యక్రమాన్ని సిద్ధార్థకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని వినూత్నంగా హాస్పిటల్ నందు ప్రారంభించడానికి మన మిత్రుడు చిగురుపాటి పవన్ ముందుకు రావడం చాలా అభినందించదగినటువంటి విషయం. మార్పు సంస్థను స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి పవన్ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. వారి భార్య బర్త్డే సందర్భంగా సంవత్సరం క్రితం రోజు ఒక మొక్క నాటాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఆ రోజు నేను కూడా అన్నాను, పవన్ రోజు అంటే కష్టం కదా, ఏదో ఒక సందర్భంలో మనం ఒకవేళ ఉండలేకపోతే. వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ గారి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక శ్రీకారం చుట్టాడు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ముందు విజయం సాధించాలన్నా, లేదంటే భారతదేశ అభివృద్ధిలో విజయం ముందుకెళ్లాలంటే రెండే అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ నిరంతరం కోరుకుంటాం. దాంట్లో విద్య ఒకటి, వైద్యం ఒకటి. ఆ వైద్యంలో జరిగేటువంటి విధానాలు, ఆ వైద్యం కోసం వచ్చినటువంటి కొరకు ఈరోజు నిరంతరం భోజన ప్రక్రియని ఆయన ప్రారంభించడం అనేది చాలా గొప్పతనం అనే సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ ఆరోగ్యంలోనే మహాభాగ్యం ఉందనేటువంటి ఒక విషయాన్ని, అదేవిధంగా రోగులతో వచ్చినటువంటి అసిస్టెంట్లకి జీవితకాలం. అందరికీ నమస్కారం. ఈరోజు నా కుమారుడు చిగురుపాటి సూర్య సిద్ధార్థ్ జన్మదినం సందర్భంగా మన వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్స్కి ప్రతిరోజు భోజన సదుపాయం కల్పించాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన వెంకటగిరిలో అనేక మంది పెద్దలు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. మన వెంకటగిరి అంటేనే రాజాగారి సంస్థానం నుంచి ప్రారంభమైంది. వారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రజల కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా వెంకటగిరిలో దొంతు శారద గారు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా 3,000 రూపాయల సహాయం చేసి ఎంతో దాడుద్యాన్ని చాటుకున్నారు. అదేవిధంగా కురుగొండ రామకృష్ణ గారు మన వెంకటగిరి గౌరవం వచ్చే విధంగా ఆర్చి నిర్మాణం చేపట్టి 2 రూపాయలకు వాటర్ ట్యాంకు వంటి అనేక కార్యక్రమాలు వారు చేపట్టారు. అదేవిధంగా బలిజ సంఘం కావచ్చు, అదేవిధంగా అనేక సంస్థలు వెంకటగిరిలో కొన్ని నాకు గుర్తు రావట్లేదు, అనేక సంస్థలు వారు చేయగలిగిన విషయంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నా వంతు నేను కూడా ఒక చిన్నపాటి సామాజిక కార్యక్రమాలు చేసే వ్యక్తిగా ప్రభుత్వాసుపత్రుల్లో అనేక మంది పేషెంట్స్ వస్తుంటారు. అయితే వారి దగ్గర డబ్బులు లేక కాదు, ఒక యాక్సిడెంట్ అయిన సందర్భంలోనో మరొక ఇబ్బంది అయిన సందర్భాల్లో అసలు భోజనం చేయాలనే ఆలోచనే వాళ్ళకి బ్రెయిన్లోకి రాకుండా ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఆ టైంలో ఇబ్బంది పడకుండా మనం ఊరికి ఉచిత భోజనాన్ని అందిస్తే ఒక మంచి సేవ చేసే కార్యక్రమంగా ఉంటుందని భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వెంకటగిరి పెద్దలు ప్రతి ఒక్కరు అందరి సూచనలు సలహాల మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.